ఏపీలో సుపరిపాలన జరుగుతుందన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. గతంలో పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నేరుగా ప్రజలను కలుస్తున్నారని చెబుతున్నారు. అధికారులు బెదిరించి ఇరిగేషన్ స్థలాల్లో వైసీపీ ఆఫీసులు నిర్మించుకున్నారంటున్న రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగుతుందని చెప్పి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు దాకా రాష్ట్రంలో జరిగిన పాలన రేపు పొద్దున మీరు ఇలా చేయబోతుంది మీ పాలన? ఇప్పటికే గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎటువంటి పరిపాలన అందిస్తూ ఉందో తెలుస్తూ ఉంది. ప్రజారంజకమైన పాలన, సుపరిపాలన, అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్లే దిశగా ఇవాళ పరిపాలన సాగుతుంది. గతంలో ముఖ్యమంత్రి మంత్రులు పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి నుంచి ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి నేరుగా ప్రజల వద్ద ఆగి వినతులు స్వీకరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా కూటమి అధికారులు వచ్చిన తర్వాత వైసీపీని టార్గెట్ చేసుకుని కార్యకర్తల మీద కాస్తూ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు, ధ్వంసమైన పాలన ప్రారంభించారని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది గురువిందకింద సామెత. వారు చేసిన పనికి ఇవాళ ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడతారు, ప్రజలు దాడులు చేస్తారనే భయంతో మొదటగానే వాళ్ళు ఇటువంటి అపవాదులు వేయడం జరుగుతూ ఉంది. ఎక్కడా ఎటువంటివి జరగడం లేదు. కూటమిలో ఉన్న పార్టీలు తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ ఒక సుశిక్షితులైన కార్యకర్తలు, ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్లే కార్యకర్తలు వీరు ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడరు. ముఖ్యంగానే వాళ్ళు ముందుగానే వాళ్ళకి జరుగుతాయేమో అనే భయంతోనే ఈ విధమైన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా అటువంటి పరిస్థితి లేదు. ఇందులో భాగంగానే గవర్నర్ను అలాగే రాష్ట్రపతిని కలిసి మాకు రక్షణ కల్పించాలని చెప్పి పేరు నాని కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి వారికి వినతిపత్రం ఇచ్చారు. అదే చెప్తా ఉన్నాం కదండి, ముందే వాళ్ళు ఏదో జరుగుతుందని ఊహించుకొని ఈ విధంగా బేలతనం ప్రదర్శించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా వైసీపీ భవనాలు అక్రమంగా నిర్మించారని చెప్పి కొన్ని చోట్ల కూల్చివేస్తున్నారు. దాని గురించి ప్రతి చోట ఇప్పుడు రాజమండ్రిలో చూసుకుంటే 2 ఎకరాల విస్తీర్ణంలో R&B ప్రభుత్వ భూమి మున్సిపల్ కార్పొరేషన్ కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట నోటీసులు తీసుకున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇక్కడే R&B సైటు మీ అందరికీ తెలుసు. గత 50 సంవత్సరాలుగా దాన్ని పరిరక్షిస్తూ ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా. అక్కడ R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసులు కానీ, R&B గెస్ట్ హౌస్లు కానీ దాన్ని అంతా పరిరక్షించుకున్న దాంట్లో అసలు వైసీపీ కార్యాలయం కట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా తాడేపల్లిలో ఇరిగేషన్ బ్యాంకు పైన అది నిషిద్ధ ప్రాంతం. రేపు ఫ్లడ్ వస్తే ఏ విధంగా చేస్తారు? ఫ్లడ్ బ్యాంక్ పైన కార్యాలయం కట్టడం విచిత్రం కాకపోతే అటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతుంది. అది తథ్యం ఏ ప్రభుత్వం వచ్చినా. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి నిన్న క్యాబినెట్ ఫస్ట్ భేటీ జరిగింది. 5 సంతకాలు 6 సంతకాలు అయితే మెగా డిఎస్సీ కావచ్చు. ఆ క్యాబినెట్ భేటీలో జరిగిన అంశాలను ఎలా చూడాలంటారు? ఏదైతే కూటమి హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చడంలో భాగంగా ముందుకెళ్తూ ఉంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక విషయాలతో ముడిపడిన అంశాలన్నీ ముందుకు తీసుకెళ్ళండి, ఆర్థిక విషయాలపైన సమగ్రంగా చర్చించిన తర్వాత ముందుకెళ్తా ఉన్నారు. రేపు ఏదైతే జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు పెన్షన్ అందిస్తాం, ఏప్రిల్ 1 నుంచి 4,000 పెంపుదల అది అందించబోతా ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో అది తప్పనిసరిగా చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అనపర్తిలో నల్లమిల్లి గెలుపు అసలు ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు అంటారా? ఎందుకంటే టీడీపీ నుంచి బయటకు వచ్చి ప్రజల దగ్గరకు వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే విధంగా బీజేపీలోకి వెళ్ళటం ఇదంతా కూడా అక్కడ సింబల్ మైనస్ కానీ ఏమీ కనిపించదు అంటారా? ఓన్లీ నల్లమిల్లి అంటారా? ఇది ప్రజల విజయం, కార్యకర్తల ఘన విజయం. కార్యకర్తలు పట్టుదలతో సాధించిన విజయం, ప్రజలు ఆశీర్వదించారు. ఇది ప్రజా విజయంగా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం చూసుకుంటే నేను చేపేసిన క్యాబినెట్లో తిరిగిన చర్చ కావచ్చు, గత 20 రోజులుగా జరుగుతున్న పరిపాలన కావచ్చు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మంచి పరిపాలన చూస్తారని చెప్పి రామకృష్ణారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.